హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష రెడ్డి బ్లాగ్స్. అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈరోజుటి వీడియోని స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ టైటిల్ చూసి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈరోజుటి వీడియో ఏంటి అనేసి. అవునండి, నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను డిజైనే కాదు, వాటిని స్టిచ్ కూడా చేశాను. సో టు బిగిన్ విత్, నేను మీకు ఫస్ట్ చూపించే అవుట్ఫిట్ వచ్చేసి ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ బాడీస్ పార్ట్కి అయితే ప్యారెట్ గ్రీన్ చూస్ చేసుకున్నాను. అండ్ బాటమ్ పార్ట్కి అయితే పింక్ కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ దీనికి కేర్ వచ్చేసి చాలా ఉంటుంది. లైక్ ఇట్స్ అ ఫుల్ సర్కిల్ డ్రెస్. సో ఫుల్ సర్కిల్ డ్రెస్ అంటే మీకు స్ప్రెడ్ ద డ్రెస్, అది ఒక సర్కిల్ ఫామ్ చేస్తుంది అనమాట. అండ్ ఫర్ ద స్లీవ్స్ నేను లేస్ తీసుకున్నాను, స్కాలప్ ఎడ్జ్ ఉండే లేస్. సో దీస్ ఆర్ కాల్డ్ స్కాలప్స్. ఇది వచ్చేసి నేను స్లీవ్ బాటమ్కి అటాచ్ చేశాను. అండ్ స్లీవ్ లెంత్ వచ్చేసి ఎల్బో లెంత్. అండ్ నెక్ అయితే నేను సింపుల్ రౌండ్ నెక్ పెట్టేశాను. ఐ డోంట్ గివ్ ఎనీ ఫ్యాన్సీ నెక్స్ అండ్ ఆల్. అండ్ బ్యాక్ కూడా సేమ్ థింగ్, నెక్కే, బట్ ఇట్ ఇస్ డీప్ అండ్ బ్రాడ్. ఫర్ ద హ్యాంగింగ్స్ ఇవైతే నేనే చేశాను. సో హ్యావ్ అ లుక్. మోస్ట్లీ ఏంటంటే ఐ డోంట్ లైక్ టు స్పెండ్ మోర్ ఆన్ those hangings and all. Most of the dresses whichever I stitch, try to do the latkans as well instead of buying it. And ఒకవేళ టైం కనుక లేకపోతే ఐ జస్ట్ బై ఇట్, అదర్వైజ్ ఐ డూ ఇట్ ఆన్ మై ఓన్. అండ్ సో దట్ అవి డిఫరెంట్గాను ఉంటాయి అండ్ విల్ బీ హ్యాపీ దట్ ద ఎంటైర్ థింగ్ వాజ్ డన్ బై us అని. అండ్ ఫర్ ద బాడీస్ ఐవ్ గివెన్ ప్రిన్సెస్ లైన్, ప్రిన్సెస్ కట్. అండ్ బ్యాక్ సైడ్ నేను జిప్ ఇచ్చాను, విచ్ ఇస్ ఇన్విజిబుల్ జిప్. చూడండి, దీని లైనింగ్ విషయానికి వస్తే ఐ హావ్ యూస్డ్ క్యాన్. ఇదైతే ఇలా బాక్స్ ప్లీట్స్ లాగా పెట్టాను. అండ్ ద క్యాన్ నేను ఎలా యూస్ చేశానంటే, ఇది మనకు లెంత్ వైజ్ బక్రమ్ వస్తుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసిన దాన్ని ఇలా యూస్ చేశాను. అందుకే యూ కెన్ సీ 2 లేయర్స్. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ ఖుషిగా కానొస్తుంది డ్రెస్ అనేది. దాట్స్ వై ఐవ్ యూస్డ్ లైక్ దాట్. అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ కాటన్ లైనింగ్ యూస్ చేశాను. సో ఈ ఫ్యాబ్రిక్స్ అయితే నేను ఇక్కడే కువైట్లోనే తీసుకున్నాను. మీకు కనుక డీటెయిల్స్ కావాలి అంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో that's all about this beautiful dress. దీనికి దుపట్టా వచ్చేసి ఐఎమ్ యూజింగ్ దిస్ దుపట్టా. ఈ దుపట్టా వచ్చేసి నేను యాక్చువల్లీ 2 డ్రెస్సెస్కి యూజ్ చేస్తాను. వన్ ఇస్ ద వన్ విచ్ ఐవ్ షోన్ యూ ఎర్లియర్ అండ్ ద అదర్ వన్ ఇస్ నేను నెక్స్ట్ చూపించబోతున్నాను దానికి. So if you see the lace, this is the same lace which I have used for my sleeves. Ade lace. And దీనికి both the sides I have given ruffle frills. See, like this. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ దుపట్టా. I think one dupatta of such kind is enough to enhance the beauty of the dress. నాకైతే ఇది సింపుల్గా ఉన్నా కూడా ఇట్స్ సో బ్యూటిఫుల్ when you wear it. See, I think you guys also will love it. సో ఈ దుపట్టా ఎలా ఉంది అనేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ ఇస్ దిస్ lehenga
which I have done for my son's birthday, first birthday. So ఇది ఒక పేస్టల్ కలర్ లెహెంగా which comes with beads and sequence work. బాటమ్ అయితే ఇలా ఉంటుంది, పైన అయితే కొంచెం దూరంగా ఉంది. సో 3-tiered skirt అంటారు. For this I've used around 30 meters of fabric or something. లోపల లైనింగ్ వచ్చేసి one lining will be of this kind, ఇలా రఫుల్స్తో, అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ సాటిన్ లైనింగ్. సో ఇలా ఉంటుంది ఈ స్కర్ట్. I think I am showing you clearly. At the waist I've given tying. దీనికి కూడా నేను హ్యాండ్మేడ్ లట్కన్స్ యూస్ చేశాను, ఇవి కూడా నేనే డిజైన్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ దీనికి సైడ్ జిప్పర్ కూడా ఇచ్చాను స్కర్ట్కి. సైడ్ జిప్పర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనము ఈజీగా వేసుకోవచ్చు స్కర్ట్ అనేది, అదర్వైజ్ కొంచెం కష్టంగా ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఆల్ ఓవర్ ద బ్లౌజ్ విత్ సీక్వెన్స్. సో ఇదైతే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు. దో ద కాస్ట్ ఇస్ లెస్, ఇట్ లుక్స్ రియలీ ఎలిగెంట్. ఇఫ్ యూ కెన్ సీ, నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇఫ్ యూ కెన్ సీ, ఇట్ ఇస్ సో రిచ్, రైట్? దీనికైతే నేను కప్స్ యూస్ చేశాను అండ్ అలాగే సైడ్ జిప్పర్ ఇచ్చాను దీనికి. ఇఫ్ యూ కెన్ సీ, అండ్ స్లీవ్స్ వచ్చేసి దీని ప్లస్ పాయింట్, బికాస్ I've given layered ruffle sleeves. చూడండి, బాటమ్ లేయర్ వచ్చేసి నేను ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను, అండ్ ఫర్ ద టాప్ లేయర్ I've used the same material which I have stitched the blouse. And back వచ్చేసి I've given this, so I've given broad and deep drop shape. ఇది యాక్చువల్లీ ఐరన్ చేయలేదు, అందుకే ఇంత క్లమ్జీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను 30 meters ఫ్యాబ్రిక్ అని మెన్షన్ చేశాను కదా, ఈ లేయర్ అయితే నేను 6 meters యూస్ చేశాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే, నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఒక స్ట్రెయిట్ ఫ్యాబ్రిక్, అంటే డిజైన్ మొత్తం ఇలా స్ట్రెయిట్గా వస్తుంది. ఇలా అంటే ఇలానే వస్తుంది, లైక్ హౌ ఐఎమ్ షోయింగ్. కట్ చేసింది అయితే సర్కిల్ స్కర్ట్ లాగా కట్ చేశాను. సో ఇలా స్ట్రెయిట్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు అలా సర్కిల్గా కట్ చేయలేరు, ఎందుకంటే డిజైన్ అనేది స్కాటర్ అయిపోతుంది. సో వాట్ ఐ డిడ్ వాజ్, నేను ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని నేను ఫస్ట్ ట్రిమ్ చేశాను. సో ఈ పార్ట్ తీసేసి ఉత్త ఈ పైన పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్తో నేను ఏమంటారు సర్కిల్ స్కర్ట్ అనేది కట్ చేశాను. ఫస్ట్ కట్ చేసిన తర్వాత మనము ఆల్రెడీ ట్రిమ్ చేసుకున్న పార్ట్ని దీనికి అటాచ్ చేశాను. సో అందువల్ల ఇది ఇలా ఉంది. అదర్వైజ్ ఒకవేళ మీరు కనుక ఫ్యాబ్రిక్ని అలానే యూస్ చేయాలి అనుకుంటే మీరు ఫ్రిల్స్ పెట్టేసి చేయాలి. ఇదర్ దగ్గరగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి, అదర్వైజ్ బాక్స్ ప్లీటెడ్ లాగైనా చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్ అట్రాక్టివ్, అంటే పర్టికులర్లీ ఫర్ దిస్. సో అందుకనేసి నేను అలా చేశాను అనమాట. ఇంకోటి ఏంటంటే, మెయిన్ రీజన్ ఇలా దగ్గరగా ఫ్రిల్స్ పెట్టి చేస్తే ఏమవుతుందంటే, నేను ఆల్రెడీ కొంచెం చబ్బీగా ఉంటాను. సో ఇఫ్ ఐ డూ దట్ ఐ లుక్ ఈవెన్ మోర్ చబ్బీ. అందుకే నేను అది చూస్ చేయలేదన్నమాట. సో అండ్ టైం కూడా ఇది నాకు చాలా ఎక్కువనే తీసుకునింది, ఆల్మోస్ట్ అరౌండ్ 20 days
లిటరలీ. ఎందుకంటే ఐ హ్యాడ్ టు అనలైజ్ దిస్ డ్రెస్ ఫస్ట్, ఎలా కుట్టాలి ఏంటి అనేసి. ఐ లర్న్ సేవింగ్ బై మై సెల్ఫ్. సో దెర్ ఇస్ నో ఐడియా అట్ ఆల్ ఫర్ మీ లైక్ హౌ టు స్టిచ్ అనేది. సర్కిల్ స్కర్ట్ అవన్నీ నాకు ఐడియా ఉంది, బట్ సర్కిల్ స్కర్ట్ మోస్ట్లీ నేను ఏ కుట్టినా కూడా ఐ యూస్ టు టేక్ ఇదర్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఆర్ డిజైన్ అంతా రన్నింగ్లో ఉండేలాగా చూసుకునేదాన్ని. బట్ ఫర్ దిస్ డ్రెస్ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ హ్యాడ్ టు డూ అ రీసెర్చ్ ఎలా కుడితే బాగా వస్తుంది అని. సో ఐ హ్యావ్ ట్రైడ్ ఆల్ ద మెథడ్స్ అండ్ ఫైనలీ ఐ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ దిస్. సో స్టార్ట్ చేసాక కూడా అగైన్ యూనో ఈ ఫ్రిల్స్ ఈ గ్యాదరింగ్ చేయను కూడా చాలానే టైం పట్టింది. ఎందుకంటే యూనో దిస్ ఇస్ 3 టైర్ డ్రెస్ అండ్ అన్ని టైర్స్కి కూడా ఇలా గ్యాదర్ చేసుకుంటూ పోవాలి ఫ్యాబ్రిక్ అనేది. సో ఇట్ ఈస్ టైమ్ కన్జ్యూమింగ్ అండ్ అది కాక నేను ఒక్కదాన్నే కుట్టాను కాబట్టి ఇట్ టుక్ సో మచ్ టైమ్ అండ్ ఐ యూస్ టు టేక్ సో మచ్ గ్యాప్ ఇన్ బిట్వీన్. ఇన్నర్ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలానే పట్టింది, లైక్ అరౌండ్ 25 meters అండ్ ఆల్. ఈ లైనింగ్ వచ్చేసి నాకు 4 meters దాకా పట్టింది, ఎందుకంటే ఇది వచ్చేసి డబల్ పన్ లైనింగ్. సో నేను ఎలాగోలా మేనేజ్ చేశాను కుట్టేదానికి. ఇది కూడా ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ అ ఫుల్ సర్కిల్ లైనింగ్. నాకు ఎందుకో అలానే పెట్టబోద్ది అవుతుంది లైనింగ్ కూడా. లైక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేస్తాను సేమ్ అదే విధంగా నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తాను. ఐ డోంట్ లైక్ టు యూజ్ లెస్ లైనింగ్, ఎందుకు నాకు అలా బాగుండదు అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ లాగానే లైనింగ్ కూడా కట్ చేస్తే ఏంటంటే మనకి కొంచెం బుషీగా వస్తుంది. మోస్ట్లీ ఇలాంటి అంబ్రెల్లా స్కర్ట్స్ కానీ లేకుంటే లెహెంగాస్ కానీ లేకుంటే ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ కొంచెం బుషీగా ఉంటే మనకు బాగా అట్రాక్టివ్గా వస్తాయి. అందుకే నేను అలా యూస్ చేస్తాను ఫ్యాబ్రిక్ అనేది. దీనికి దుప్పట్టా అయితే యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ పేల్ గ్రీన్ దుప్పట్టా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్, ఇది ఒక మ్యాక్సీ డ్రెస్. The color itself is so grand, as if you can see. దీనికి స్లీవ్స్ వచ్చేసి నేను ఇలా ఇచ్చాను, క్యాప్ స్లీవ్స్ లాగా ఇచ్చాను, బట్ కొంచెం ఫ్లాన్స్ కైండ్ ఆఫ్ స్లీవ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ ఇచ్చాను అండ్ ఇక్కడైతే అంత గ్యాదరింగ్. సో దీనికైతే నేను అంత గ్యాదర్డ్ ప్లీట్సే పెట్టేశాను అండ్ బ్యాక్ సైడ్ జిప్పర్ ఇచ్చాను దీనికి. సో ఇఫ్ యూ కెన్ సీ ఫుల్ ఉంది, ఇంతవరకు ఉంది జిప్. సో ఇది కూడా ఇన్విజిబుల్ జిప్. దీనికైతే నేనేం కప్స్ అనేటివి పెట్టలేదు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇదైతే ఫుల్ మ్యాక్సీ డ్రెస్, బాగుంటుంది వేసుకున్నప్పుడు. సో ఇంకో డ్రెస్ ఉంది, అది నేను మా చెల్లికి స్టిచ్ చేశాను అనమాట. అదైతే ప్రస్తుతానికి ఇక్కడ లేదు కాబట్టి నేను మీకు పిక్చర్స్ అనేటివి అటాచ్ చేసి చూపిస్తాను. అండ్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్. ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి బ్రైట్ ఎల్లో కలర్ డ్రెస్ అండ్ దీని మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం నేను మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. పైన బొడీస్కి అయితే బూటీస్ వచ్చాయి, కింద పాటికైతే నేను ప్లెయిన్గా తీసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే నేను షియర్ బ్యాక్ పెట్టాను విచ్ యాడ్స్ బ్యూటీ టు ద డ్రెస్. ఇంకా స్లీవ్స్ విషయానికి వస్తే ఇవి నైఫ్ ప్లీటెడ్ స్లీవ్స్ అండ్ ఇది కూడా ఫుల్ సర్కిల్ డ్రెస్ అండ్ నేను 6 meters ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. దీనికి నేను కింద క్యాన్ అనేది యూస్ చేయలేదు బికాస్ మై సిస్టర్ వాంటెడ్ ఇట్ టు బి సింపుల్. అండ్ దో ఇది సింపుల్గా ఉన్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది డ్రెస్ అనేది. చిన్న చిన్న ఫంక్షన్స్కి అవి యూస్ చేయను, పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఐ హోప్ ఈ డ్రెస్ కూడా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కింద కమెంట్ చేయండి. ఈ 4 డ్రెస్సెస్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఇంకా డ్రెస్సెస్ చాలా కుట్టాను, బట్ ఏంటంటే దీస్ ఆర్ ద ఓన్లీ వన్స్ విచ్ ఐ పర్సనలీ లైక్డ్.
అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా చెప్పండి, ఎందుకంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, థింకింగ్ దట్ ఐల్ గెట్ అ పాజిటివ్ రెస్పాన్స్ టు ఇట్. సో if you like this video, please do like, share and comment. Until then, see you in the next video.